హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,03,084 మంది ఓటర్లు ఉన్నారు. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని కీలకమైన నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. ఇప్పటి పొత్తులో భాగంగా జనసేన కూడా ఎన్నికల యుద్ధానికి కాలు దువ్వుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన గెడ్డం శ్రీనివాస్ నాయుడు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ నాయుడు మరియు పీఆర్పీ అభ్యర్థి ఆర్ గజపతి కుమార్ రాజులపై పోటీ చేసి 5,766 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు మరియు వైసీపీ అభ్యర్థి ఎస్ రాజీవ్ కృష్ణపై పోటీ చేసి 6,359 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ నాయుడు, టీడీపీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు, జేఎస్పీ అభ్యర్థి అతికాల రమ్యశ్రీ మరియు బీజేపీ అభ్యర్థి లింగంపల్లి వెంకటేశ్వరరావుపై పోటీ చేసి 21,688 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ నాయుడు, జేఎస్పీ అభ్యర్థి కందుల దుర్గేష్, కాంగ్రెస్ అభ్యర్థి పెద్దిరెడ్డి సుబ్బారావు మరియు ఇండిపెండెంట్ అభ్యర్థి ముత్యాల శ్రావణ్ కుమార్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.